Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the way. The way. Margamu. Margamu. Lekana Bhagamu. The Gospel according to St. Matthew, chapter 7, verses 13 and 14. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమనే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవనకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమనే ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. జీవనపు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమే ఉన్నది. మేము కర్నూలులోని ఈ తుంగభద్ర బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇట్స్ ద బ్రిడ్జ్ ఆఫ్ తుంగభద్ర. తుంగభద్ర రివర్ మీరు చూస్తున్నారు. విశాలంగా ఉన్నది, విశాలమైన బ్రిడ్జ్గా చూస్తున్నాం. విశాలమైన దారి, ద వే, ఒక మార్గం. లేఖ బాగా ధ్యానం చేస్తే గ్రీక్ భాషలో the word used for life in Greek is zoe. The Greek word used for life is zoe, which means the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ మనం పొందుతాం. ఆఫ్టర్ రిజరెక్షన్ ఎంజాయ్ ద ఫుల్ లైఫ్ ఇన్ క్రైస్ట్. సమ దగ్గర జీవాన్ని మనం పొందుకుంటాం. మనం ఈ మార్గం అనే మాట మనం గమనిస్తే ఇట్ ఈస్ ఎ ట్రావెలర్స్ రోడ్. ప్రయాణికి వెళ్ళే మార్గం ఇది. యాక్సిడెంట్ అవుతా అని చెప్పేసి విశాలంగా కట్టారు, 4 lanes వేశారు. యాక్సిడెంట్ తక్కువ అవుతామని అవుతూనే ఉన్నాయి. ఈ ప్రయాణికులకు మార్గం. మనం ప్రయాణిస్తున్నాం. ఇలాగ ప్రయాణికులు, మనం యాత్రికులు, ప్రయాణికులు, మనం ప్రయాణం చేస్తున్నాం మోక్షపురికి. ఈ ప్రయాణంలో మనం దేవుని మార్గమును ఎంపిక చేసుకొని దేవుని మార్గం ప్రయాణించినట్లయితే మన గమ్యాన్ని చేరుకుంటాం. జీసస్ ఇస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద వే, ది వే అని. ఎక్కడగా పరలోకానికి ఆయనే మార్గము, ఇంకా వేరే మార్గము లేదు. ఏసే తప్ప వేరే మార్గంలో లేదు. ఏ మార్గం అవలంబించినా, ఏ పదం అవలంబించినా కూడా మనం గమ్యాన్ని చేరుకోలేము. దట్ జీసస్ ఇస్ ద వే. He leads us safely to our destiny. అనాడు వారు సాల్పడిన దేవుడు గమ్యాన్ని చేర్చాడు. ఆయన మార్గమే ఉండి నడిపించాడు. అంత మాత్రమే కాదు, వై ఇస్ ద జర్నీ. మనం a road, a traveler's road, not our journey. మనం ప్రయాణిస్తున్నాం. యాత్రిక ప్రయాణం గురించి ఆ పుస్తకం చదివి ఉంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ బై జాన్ బనియన్. బైబిల్ తర్వాత ఎంతో శ్రేష్టమైన పుస్తకం, ఎక్కువ శైలినది బైబిల్ తర్వాత పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. యాత్రిక ప్రయాణంలో ఎన్నో పదనిస్తలు ఏర్పడతాయి, అవరోధాలు ఏర్పడతాయి, ప్రయాణానికి అడ్డంకులు దొరుకుతాయి. అలా సందర్భంలో కూడా మన వెనక చిరుకు చూడకుండా మనం లోతు వారే వెనక తిరిగి ఉపశమనం అయిపోయినా అలా కాకుండా మనం విశ్వాసకర్త కొనసాగించడం, యేసు వైపు చూస్తూ మనం ప్రయాణంలో ముందుకు సాగాలి. ఇస్రాయేలు ప్రయాణ పద్ధతి గురించి రాయబడింది. మేఘం పైకెత్తబడి ప్రయాణించారు, మేఘం ఆగిపోయారు. సో గాడ్ ఇస్ అవర్ గైడ్. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నుండి ప్రభు ముందుకు నడిపించాడు ఆయన. కాబట్టి ఆయన మనకు మార్గమైన దేవుడే ఉన్నాడు, నడిపించే దేవుడే ఉన్నాడు. వే మీన్స్ ఎ థింకింగ్, ఎ ఫీలింగ్ అండ్ ఏ డెసిషన్. మార్గం అనగా అదొక తలంపు, ఎ థింకింగ్, ఎ ఫీలింగ్, ఎ డెసిషన్.
వే ఆఫ్ లైఫ్. మన జీవితం యొక్క ప్రయాణంలో గమనించినప్పుడు ఎలాంటి ఆలోచనతో ముందు సాగిపోతున్నాం, ఎలాంటి భావనతో ముందు సాగిపోతున్నాం, ఏమన్నా భావనలతో ముందు సాగిపోతున్నాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ద వే ఆఫ్ లైఫ్లో what decisions are taken, right and wrong decisions, are taken rightly and wrongly. How are your feelings? నీ యొక్క భావనలు ఎడితిగా ఉన్నవి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చెడు తలంపులా లేదా ఆత్మీయ తలంపులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బుక్ ఆఫ్ యాక్ట్స్ గమనిస్తే the way of the early Christian church, 9th chapter గమనిస్తే the way means Christianity. చాలా శ్రేష్టమైన మాట. Acts chapter 9th chapterలో గమనించినప్పుడు the way అనగా మార్గం అనగా క్రైస్తవుడే, క్రైస్తవ సంఘము. క్రైస్తవ సంఘం అనేది ఒక మార్గము. ఈనాడు మనకు క్రైస్తవుడే ఒక మార్గమే ఉండాలి. అనేకులు అనిపించేవాడుగా ఉండాలి, దారి చూపించేవాడుగా ఉండాలి, గమనం చేసేవాడుగా ఉండాలి. The early church is called the way. A Christian is the way. ప్రభు అనే మార్గము ఉన్నాడు. మనం ఆ మార్గంలో ప్రయాణిస్తూ మనం అనేకులను కూడా ఆ మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. బాలు నడుస్తున్న వారికి నేర్పము, వాడు పెద్దవాడు తొలగిపోడు. దట్ డ్యూటీ టు షో ద వే. మనం నడుస్తూ ఆ మార్గంలో అనేక నడిపించాలి. అప్పుడు మా జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ప్రభువే మన మార్గము, ఆ మార్గం వెళుతూ అనేకలను కూడా ఆ మార్గం పయనింప చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి దయచేయును గాక, కృపను దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడైన మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరే మార్గంలో దేవా మీకు స్తోత్రాలు నాయన. జీవానికి పోయే మార్గం మీరే కాబట్టి మీ స్తోత్రాలు. నాశనం వెళ్ళే ఆ దారి వెళ్ళకుండా ప్రభు నాయన, అటువైపు చూడకుండా ఆ మార్గం పయనించగమ తండ్రి. ప్రభువా జీవపోయే మార్గం మీరు కాబట్టి నాయన అనుసరించి శ్రేష్ఠ దీవెనలు ఇహ ముందు పరమందు పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.